గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఉత్తర కాశీలో ఉత్పాతం, ధరాలి గ్రామాన్ని తుడిచిపెట్టిన వరద, 4 దుర్మరణం, వరదల్లో చిక్కుకున్న 60 నుంచి 70 మంది, శిథిలాల కింద మరో 12 మంది దాకా. ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ అల్లకల్లోలమైంది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాలి గ్రామం సగభాగం తుడిచిపెట్టుకుపోయింది. అక్కడ ఇళ్ళు, కార్లు, చెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. 60 నుంచి 70 మంది వరదల్లో చిక్కుపోయారు. కనీసం 4 మరణించారు, మరో 12 మంది దాకా శిథిలాల కింద ఉంటారని భావిస్తున్నారు. ఖీర్ గంగా నదీ పరివాహక ప్రాంతంలో మంగళవారం ఉదయం మేఘ విస్ఫోటనంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో కూడిన వరద అతివేగంగా ధరాలి గ్రామంలోకి దూసుకొచ్చింది. దీంతో 3-4 అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలి వరదల్లో కొట్టుకుపోయాయి. ధరాలిలో 20 నుంచి 25 హోటళ్లు, హోమ్ స్టేలు వరదలో కొట్టుకుపోయాయి. ఈ గ్రామానికి సమీపంలోని కొండకు మరోవైపున చీలిపోయిన వరద సుక్కీ గ్రామాన్ని ముంచెత్తింది. ఈ ప్రాంతంలో వర్షాలు మంగళవారం మధ్యాహ్నానికి ఆగలేదు. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరదలో గల్లంతైన వారికి గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ చాలామంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. ఆకస్మికంగా వరదలు రావడం తప్పించుకునే మార్గం లేకపోయిందని వివరించారు. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో 163 రోడ్లు మూసుకుపోయాయి. అందులో 5 జాతీయ, 7 రాష్ట్ర, 2 సరిహద్దు రహదారులు ఉన్నాయి. సమీపంలోని హార్సిల్లో ఉన్న సైనిక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకునే మిగిలిన ప్రాంతాలని సహాయక బృందాలు అక్కడికి తరలిస్తున్నారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. రాళ్ళను 40 నుంచి 50 ఇళ్లు కొట్టుకుపోయిన ఉత్తరాఖండ్ ముఖ్య కార్యదర్శి ఆర్కే సుధాంశు తెలిపారు. హెలికాప్టర్ వెళ్లడానికి వాతావరణం సహకరించడం లేదని వెల్లడించారు. ధరాలిలో మార్కెట్ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని స్థానికులు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నేతన్నలపై వరాల జల్లు, చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు, 5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం. నేతన్నలపై కూటమి ప్రభుత్వం వరాలు జల్లు కురిపించింది. చేనేత రంగానికి ఊతమిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు ప్రకటించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఆ మొత్తాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించబోతోంది. కార్మికుల కోసం 5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని వెల్లడించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 24 గంటల్లో సుంకాల బాంబు పేలుస్తా, భారత్పై భారీగా భారం మోపుతా, రష్యా చమురు తీసుకోవద్దంటున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. భారత్పై భారీ సుంకాల బాంబును పేల్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. 24 గంటలుగా ఈ సుంకాల బాంబును వేస్తానని హెచ్చరించారు. భారత్ తమకు మంచి వ్యాపార భాగస్వామి కాదని, ఆ దేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. భారత్ అత్యధిక సుంకాల దేశం, ఎవరిపైనైనా ఆ దేశం అధికంగానే సుంకాలు విధిస్తుంది. అందువల్ల ఆ దేశంతో మాకు స్వల్ప వాణిజ్య లావాదేవీలు ఉన్నాయి. మాతో ఆ దేశం బాగానే వ్యాపారం చేస్తుంది, కానీ మేము ఆ దేశంతో వ్యాపారం తక్కువగానే చేస్తాం. అందుకే 25% సుంకాలు విధించాం, కానీ 24 గంటల్లో దీన్ని భారీగా పెంచనున్నాం. రష్యా నుంచి చమురును కొనడం ద్వారా వాళ్ళు యుద్ధ ఇంజన్కి ఇంధనాన్ని సమకూరుస్తున్నారంటూ ట్రంప్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే అనుమతులు లేని లేఅవుట్లు 13,667, 78,452 ఎకరాల్లో విస్తరణ, 80% వైకాపా హయాంలోనివే. ఎల్ఆర్ఎస్ నేపథ్యంలో వెలుగు చూసిన అక్రమాలు, రాష్ట్రంలో అనుమతులు తీసుకోకుండా 78,452 ఎకరాల్లో 13,667 లేఅవుట్లు వేసినట్టు అధికారులు గుర్తించారు. వీటిలో 85% పైగా వైకాపాయంలో వేసినవే. ఆ పార్టీ నాయకులు వారి అనుచరులు అడ్డగోలుగా వేసి స్థలాలు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తేవడంతో అనుమతులు లేని లేఅవుట్లను గుర్తించేందుకు అధికారులు సర్వే చేశారు. 2019-24 మధ్య వేసినవే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 1,591, తూర్పుగోదావరిలో అత్యల్పంగా 16 లేఅవుట్లు ఇట్లాంటివి ఉన్నాయి. అనుమతులు తీసుకోకుండా వేసిన లేఅవుట్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గడిపడింది. డెవలప్మెంట్ ఛార్జీలు, ఫీజులు చెల్లించకుండా వీటిని అడ్డగోలుగా వేసేశారు. ప్రత్యేకించి కృష్ణా, అనంతపురం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాలో వైకాపా నేతలు భారీగా లేఅవుట్లు వేశారు. చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాలో కొందరు అధికారులు అయితే నేతలతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు. వీటిపై విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలు గత ప్రభుత్వంలో బుట్ట దాఖలయ్యాయి. రెరాలో కూడా రిజిస్ట్రేషన్ లేవు. అనుమతులు తీసుకొని లేఅవుట్లకు సంబంధించి గత ప్రభుత్వంలో ఏపీ రెరా కూడా ప్రేక్షక పాత్ర వహించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతికి పచ్చల తాపడం అంటూ 6,974 ఎకరాల్లో పార్కులు, హరితవనాల అభివృద్ధి, రాజధానిని హరితవనాలు, తటాకాలు, కాలువలతో గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు 6,974 ఎకరాల్లో పార్కుల అభివృద్ధి, చెట్లు పెంచేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధాన రహదారులు, ఎల్పిఎస్ లేఅవుట్లోని రహదారుల పక్కన రహదారులకు మధ్యలో మీడియన్ కాలువలు, చెరువులు ఒడ్డున పెద్ద ఎత్తున చెట్లు పెంచబట్టడంతో పాటు 4 ప్రధానమైన పార్కులు అభివృద్ధి చేయబోతుంది. శాఖమూరులో 190 ఎకరాలు, మల్కాపురంలో 21 ఎకరాలు పబ్లిక్ రిక్రియేషన్ పార్కులు, అనంతవరంలో 31 ఎకరాల్లో లంగ్ స్పేస్ పార్క్ లాంటివి ఏర్పాటు చేస్తున్నటువంటి వార్తని హైలైట్ చేస్తున్నారు. పక్కనేమో లేఅవుట్లన్నీ పోను, మిగిలిందే 7-8 వేల ఎకరాలు. అందుకని అది చాలట్లేదు కాబట్టి మళ్ళీ 45,000 ఎకరాలు తీసుకుంటామని ఒక పక్కన చెప్తూ 7,000 ఎకరాలు పార్కులు కట్టేస్తారంట. పార్కులు 7,000 ఎకరాల పార్కుల్లో జనం ఎక్కడన్నా ఉంటారు అసలు? హైదరాబాదులోనే ఆ పార్కులు ఉన్నాయి. వాటిట్లో ఎవరన్నా వెళ్తున్నారా? ఎవరన్నా పట్టించుకుంటున్నారా ఆ పార్కుల్ని? కాకపోతే
ఇది ఒక అతిశయంతో కూడినటువంటి ప్రచారం అవసరమా అన్నది ఆలోచించుకోవాలి. ఇది చూసినప్పుడు జనాలకు కోపం రాదా? 7,000 ఎకరాల్లో పార్కులు కడతారా? ఎవడన్నా ఏం చేసుకుంటారా పార్కుల్లో? పడ్డొలుతానికా? ఎవడన్నా అవకాశం ఉంది అసలు? అది లేకపోతే మనిషిని జైల్లో పెట్టడం అంటే పరువు తీయడమే. దెబ్బ కొట్టినోడికి నొప్పి తెలిసేలా చేసేందుకు యాప్. వైకాపా న్యాయ విభాగం ప్రతినిధుల సమావేశంలో జగన్ ఓ మనిషిని జైల్లో పెట్టడం అంటే ఆ వ్యక్తి పరువు ప్రతిష్టలతో ఆడుకోవడమేనని వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తమ గిట్టని వాళ్ళు, నచ్చని వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపించే వాళ్ళపైన దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసులు పెడుతున్నారు. జైలుకు పంపి వాళ్ళ పరువు తీస్తున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చి బయటకు వచ్చేలోపే మరో కేసు పెట్టి వాళ్ళని జైల్లో ఉంచేస్తున్నారు. 14 నెలల చంద్రబాబు పాలన చూస్తే ఇలాంటి ఘోరాలుగా ఉన్నాయి అన్నటువంటి జగన్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే నాలా రద్దుపై ఆర్డినెన్స్ నేడే కేబినెట్ భేటీలో ఆమోదం. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు మేరకు భూ వినియోగ మార్పిడి బిల్లు రద్దు సిఫార్సులకి బుధవారం జరిగే కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఆ మేరకు ఆర్డినెన్స్ జారీకి గవర్నర్ సిఫార్సు చేస్తూ మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇకపై రెవెన్యూ శాఖ ద్వారా కాకుండా స్థానిక సంస్థల ద్వారా భూ వినియోగ మార్పిడికి సంబంధించిన అనుమతులు జారీ ఉంటుంది. ల్యాండ్ కన్వర్షన్కి అనుమతి ఇచ్చేందుకు మార్కెట్ విలువలో 4% వరకు డెవలప్మెంట్ ఛార్జీ విధించే అవకాశం ఉంది. దీనిపైన కేబినెట్ భేటీలో అధికారిక నిర్ణయం వెలువడనుంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ సాధారణ ప్రజలకు అర్థం కాని భాష. ఇప్పుడు అనుమతులు లేని లేఅవుట్లు అంటే పర్మిషన్ తీసుకోకుండా లేఅవుట్లు వేశారు. ఇదేమో బూతు. నాలా రద్దుపై ఆర్డినెన్స్ అంటే రియల్ ఎస్టేట్ వాడు ఇది సంబంధం లేకుండా డైరెక్ట్గా వాళ్ళ భూమి కన్వర్షన్ చేసేసుకోవడం. ఇది నీతి. అంటే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే నీతి అవుతుంది, అవతలోడు చేస్తే బూత్ అవుతుంది. ఇది విచిత్రమైనటువంటి అంశం. అయితే రాజధాని అమరావతికి రాజముద్ర అంటూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సమిష్టిగా కృషి చేస్తాం. గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ రాజధాని అమరావతికి రాజముద్ర పడాలి, అందుకోసం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సమిష్టిగా కృషి చేసి త్వరలోనే సాకారం చేస్తాం. దీనిపై మొదటి నుంచి మాట్లాడింది బీజేపీని. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానికి అవకాశం ఉంది కాబట్టి అప్పటి ప్రభుత్వం ఆలోచించలేదు. అప్పుడే గెజిట్ నోటిఫికేషన్ వచ్చి ఉంటే 3 రాజధానుల ఆలోచన వచ్చి ఉండేది కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన పలు కార్యక్రమాలు పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం రాజధాని రైతుల్ని దగా చేసేందుకే ప్రయత్నించడంతో 5 ఏళ్ల విలువైన సమయాన్ని కోల్పోయామన్నారు. బీజేపీ అమరావతినే రాజధానిగా నమ్ముతోందన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదే మొక్క నేను కొన్ని వందల సార్లు చెప్పాను, గెజిట్ లేదని. అబ్బెబ్బే ఇదిగో ఈ కాగితం చూడండి, ఆ కాగితం చూడండి అని చెప్పి పనికి మాలని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టారు. గెజిట్ లేదు. ఇప్పటికి కూడా అమరావతి రైతులు అంటుంది ఏంటి? చట్టబద్ధత. ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి 14 నెలలు అయిపోయింది. ఇంకా దానికి ఏమైనా జరుగుతుంది అంటే కనీసం మాత్రం ప్రయత్నం జరగట్లేదు. ఏంటి మెయిన్ రీజను? అమరావతి 29 గ్రామాల్లో ఉంచాలా, విజయవాడ గుంటూరుతో కలిపి ఉంచాలా? విజయవాడ గుంటూరుతో కలిపి ఉంచకపోతే కనుక అమరావతి అనేటటువంటిది కేవలం ఒక కుగ్రామం కింద ఉంటుంది, ఓ చిన్న మున్సిపాలిటీ కింద మిగిలిపోతుంది. అప్పుడు 1 కోటి మంది వస్తారు, 2 కోట్ల మంది వస్తారు, ఎట్లా కుదురుతుంది? అలా కాకుండా విజయవాడ గుంటూరుని కలిపితే కనుక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ విజయవాడ గుంటూరు అంతా కూడా వ్యాప్తి చెందుతుంది. ఆ 29 గ్రామాల్లో ఆశించినంత వీళ్ళకి అమ్ముకునేంత రేంజ్లోకి రాదు. ఇది అసలు గొడవ అంతా కూడా. అంటే వ్యక్తుల స్వార్థం కోసం రాష్ట్ర రాజధానిని తాకట్టు పెడుతున్నారు. ఆ విషయాన్ని డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నటువంటి పరిస్థితి. అయితే శ్మశానం పక్కన ఇంటి స్థలం అమ్మాకొద్దు, లోతట్టు ప్రాంతాల్లో నడిచే దారి కూడా లేని చోట్ల స్థలాల వైకాపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పట్టాలపై లబ్ధిదారుల అనాసక్తి. ప్రభుత్వ పరిశీలనలో వెళ్ళి వైకాపా పాలనలో ఇంటి స్థలాలు కేటాయించినప్పటికీ వాటి గురించి తెలియని లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది వరకు ఉన్నారు. శ్మశానాలకు సమీపంలో నిర్మాణాలకు అనువుగా లేని లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చారంటే వాటి వద్దంటున్నారు. మరో 50,000 మంది గ్రామీణ ప్రాంతాల కాలనీలో ప్లాట్ల కేటాయింపు తీరు పరిశీలించగా వివరాలు వెలుగులోకి వచ్చినాయి. ఎంత నీచమైనటువంటి జర్నలిజం అంటే వీళ్ళది. లేఅవుట్లు వేసిన గ్రామాలు మొత్తం 10,410, మొత్తం లేఅవుట్లు 37,295, వీటిలో ప్లాట్లు 24,88,669, కేటాయించిన ప్లాట్లు 6,53,976. ఈ 24 లక్షల్లోనంటే 24,88,000లో 50,000 మంది అవి సరిగ్గా లేవు అన్నారట. ఇది హెడ్డింగ్ పెట్టారు, శ్మశానం పక్కన ఇంటి స్థలం మాకొద్దు అంటూ. అంటే ఎంత నీచ జర్నలిజం చేస్తారు వీళ్ళు. 30 లక్షల మందిలో ఒక 50,000 మంది మాకు వద్దన్నారంట. కాబట్టి అది మొత్తం అసలు ఈ పథకమే చెడట. ఇంతకంటే నీచమైన జర్నలిజం. అన్నం తింటున్నామా మనం, కడుపుకి గడ్డి తింటున్నామా అన్నది, అశుద్ధం తింటున్నామా అన్న ఆలోచించుకోనక్కర్లేదా? పేదవాడికి ఇల్లు ఊరు మధ్యలో ఏమైనా తీసుకొచ్చి ఇచ్చారా? హైదరాబాద్లో కట్టిన ఇల్లు కావచ్చు, లేకపోతే బెజవాడలో కట్టిన ఇప్పుడు దాని పేరేంటి టిడ్కో ఇళ్ళు ఊరి చివర కాకపోతే ఊరి మధ్యలో ఏమైనా కట్టించి ఇచ్చారా? ఎందుకు ఈ మోసాలు? ఎంతకాలం చేస్తారు ఈ మోసాలు ప్రజల్ని? ఎందుకాలం అని చెప్పి ప్రజల్ని దగా చేస్తూ ఉంటారన్నదే అర్థం కాదు. అసలు 24 లక్షల మందికి ఇళ్ల స్థలాలంటే చరిత్రలో సాధ్యమయ్యే పనేనా అసలు? అందులో కేటాయించిన ప్లాట్లు 6,53,976 వీళ్ళే రాశారు. మొన్ననే 7.5 లక్షల ఇళ్ళు పూర్తయినాయి అని రాశారు. ఎందుకు ఒక్కో రోజున ఒక్కొక్క దొంగ వార్తలు రాయటం? 7 లక్షల ఇళ్ళు పూర్తయినాయి, ఈ కేటాయించింది 6.5 లక్షలు ఏంటి?
ఏం లెక్క ఇది? 24 లక్షలు కేటాయించారు, వాళ్ళ చేతికి కాగితాలు ఇచ్చారు. దాంట్లో కన్స్ట్రక్షన్ పూర్తయిన 7 లక్షల రూపాయలు, 7 లక్షల ఇళ్ళు. అది మొన్న రాసి మళ్ళీ ఇప్పుడు ఇలా రాస్తున్నారు. ఎందుకు ఈ జర్నలిజం చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో కొంచెం జర్నలిస్టులం అనే ఆలోచన పెట్టుకుంటే బెటర్. అయిపోతే రద్దు జాబితాలో పోలవరం ఎత్తిపోతల 8,148 కోట్ల విలువైన పనులు అదే కేటగిరీలోకి. సాగునీటి ప్రాజెక్టులో 55 ప్యాకేజీలకు చెల్లు చీటి. ఎన్ని విమర్శలు ఎదురైనా లెక్క చేయకుండా జగన్ ప్రభుత్వం చేపట్టే పోలవరం ఎత్తిపోతల పథకం రద్దు జాబితాలోకి చేరింది. పోలవరం జలాశయంలో 32 మీటర్ల ఎత్తు నుంచి నీటిని ఎత్తిపోసి వేసవిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా మెట్ట ప్రాంతాలకు నీళ్లు ఇచ్చేందుకు 912 కోట్ల విలువ అంచనా వేయంతో అప్పట్లో ఈ పనులు మొదలుపెట్టారు. అసలు ఎత్తిపోతలు అనవసరమైన విమర్శలు వచ్చినా జగన్ ప్రభుత్వం పట్టించుకునేది. ఒకవైపు పోలవరం దిగువన పట్టిసీమ ఎత్తిపోతలు ఉండగా పోలవరం రిజర్వాయర్ నుంచి రివర్స్ లూయిస్ క్యాట్ల సాయంతో నీటిని విడుదల చేసి పట్టిసీమ వద్ద అవసరమైన హెడ్ ఉండేలా చూసి నీటిని మళ్లించే ఆస్కారం ఉండగా మరో ఎత్తిపోతల నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైంది. వైకాపా ప్రభుత్వాలు దీనిపై 130 కోట్లు ఖర్చు చేశారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సమీక్ష తర్వాత ఎత్తిపోతలు అవసరం లేదని తేల్చి రద్దు జాబితాలో చేర్చారు. ఇదే కాదు, మొత్తం 8,148 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 55 సాగునీటి ప్రాజెక్టుల ప్యాకేజీలు రద్దు చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. 69 పనులు కొనసాగించేందుకు నిర్ణయించింది. మరో 31 పనులు కొనసాగించాలా వద్దనే అంశం పెండింగ్లో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణంలో 5 ప్రాజెక్టులపై ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 2024 మార్చి 31 నాటికి టెండర్లు పిలిచి 25% లోపు మాత్రమే పనిచేసిన వాటిని, అసలు పనులే ప్రారంభించిన వాటిని ఆపేయాలని పేర్కొంది. ఆ నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలు ఇది. ఇక్కడ చూడండి ఎంత నీచ జర్నలిజం అనడానికి సాక్ష్యం. ఇదివరకు ఇదే పని జగన్ చేశాడు. చంద్రబాబు హయాంలో ప్రారంభమైనటువంటి పథకాలు 25% పూర్తయిన వాటిని ఆపేయండి, 25 నుంచి 75% మధ్యలో ఉన్నటువంటి వాటిని సమీక్షించండి, 70% పైన ఉన్నటువంటి వాటిని పూర్తి చేయండి. దాన్ని ఇది నియంతృత్వ ప్రభుత్వం, ఇది నిరంకుశ ప్రభుత్వం, ఒకళ్ళ పథకం అంటే రెండో వాళ్ళు కొనసాగించాలి కానీ ఎట్లా ఆపుతారు అన్నారు. ఇప్పుడు హైటెక్ సిటీలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కట్టింది ఏంటి? ఓన్లీ ఆ టవర్స్. అది 20% కూడా కాదు, 10% కూడా కాదు, 5% లెక్కలోకి వస్తుంది. మిగతాదంతా ఆ సిటీ అంతా కట్టింది ఎట్లా? హైటెక్ సిటీ లేకపోతే ఫైనాన్స్ సిటీ ఇవన్నీ తర్వాత వచ్చిన వాళ్ళేగా. మరి ఎందుకు ఆపారు? అది ఎందుకు ఆగలేదు అంటే తర్వాత వచ్చినోడు. కానీ ఆ క్రెడిట్ మాత్రం బాబు గారికి ఇవ్వాలి. అదే సందర్భంలో ఇక్కడ మాత్రం ఎవరు వద్దు. ఇంకోటి పులిచేంద ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో ఏదన్నా ఎత్తిపోతలు కడితే, పట్టిసీమ కడితే కరెక్ట్, అదే జగన్ టైంలో కడితే తప్పు. ఇక్కడ ఏంటి విషయం? ఈ పోలవరం కట్టిన 41.5 అడుగులు ఎత్తులైతే వర్కౌట్ కాదు. ఈ కింద నుంచి నీళ్ళ లిఫ్టింగే పెట్టుకొచ్చింది. ఇదివరకు పోతిరెడ్డిపాడు మీద కూడా ఇట్లాంటి తప్పుడు కథనాలే రాసుకొచ్చారు. పోతిరెడ్డిపాడు ఎవరికి ఉపయోగం, ఏంటి ఉపయోగం అని చెప్పి. ఆ తర్వాత ఏంటో తెలిసింది కదా. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇప్పుడు ఆపేశారు. దాని పరిణామక్రమం తెలంగాణ నీళ్లు వాడేసుకుంటుంది, కృష్ణా, ఆంధ్ర వాడుకోలేకపోతుంది, రాయలసీమ నష్టపోతుంది. ప్రజలకి ఇవన్నీ అర్థం కావు. నీళ్ళు వస్తే వచ్చినట్టు, ఇస్తే ఎవరన్నా టైంలో ఇస్తే వాళ్ళు ఇచ్చినట్టు. ఈలోపు చెప్పే ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఎలాగైనా రాయొచ్చు మనం. ఈవెన్ చదువుకున్నోడికి కూడా అదంతా అర్థం కాదు. ఎందుకంటే ఇది సోషల్ లాంటిది, సోషల్ సబ్జెక్ట్ అందరికీ అర్థం కాదు. కాబట్టి వీళ్ళ మోసం నడుస్తూనే ఉంది. పచ్చి దగ చేస్తూనే ఉన్నారు జర్నలిజాన్ని అడ్డుపెట్టి. లేకపోతే సాక్షి తప్పుడు సాక్ష్యాలు, అక్రమ కేసులు అంటూ పాలనంత అబద్ధాలు, మోసాలు, అన్ని వ్యవస్థల నిర్వీర్యం, న్యాయం, ధర్మం లేకుండా రాష్ట్రంలో దుర్మార్గ పాలన, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సమావేశంలో వైఎస్ జగన్, చంద్రబాబు పాలన కలియుగానికి నిదర్శనం, తమ గెట్టని వాళ్ళు, నచ్చని వాళ్ళపై దౌర్జన్యం, ఎవరైనా స్వరం గట్టిగా వినిపిస్తే తట్టుకోలేని వైన తప్పుడు కేసులతో చిత్రహింసలు పెట్టడం, జైల్లో వేయటం. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలబడుతుంది లాయర్లే. పార్టీకి పెద్దన్నల్లా మీ సేవలు అభినందనీయం, కష్టకాలంలో మీ సేవలు అంకితభావం గుర్తుపెట్టుకుంటాం. పక్కగా డేటాబేస్తో జగన్ 2.0లో పూర్తి న్యాయం చేస్తాం. ఈరోజు మనం వాదిస్తోంది దెబ్బతిన్న వాళ్ళ గురించి. కళ్ళెదుటే దొంగ స్టేట్మెంట్లు, దొంగ సాక్ష్యాలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. ఒక కేసులో బయటకు రాగానే వెంటనే మరో కేసు పెట్టి లోపలేస్తున్నారు. అలా వరుసగా కేసులు పెట్టి జైల్లోనే ఉంచేస్తున్నారు. అందుకే ఈ వ్యవస్థలో మార్పు రావాలి. దెబ్బ తగిలిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో దెబ్బ తగిలించిన వ్యక్తికి కూడా తెలియాలి. అది వాళ్ళకి అర్థం కావాలి. అధికారం ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తికి తెలియాలి. ఇందులో మీ పాత్ర కీలకం, మీ సేవలను గుర్తుంచుకుంటాం. అప్పుడు వీళ్ళు లోపలేస్తారు, ఇప్పుడు తెలుగుదేశం లోపలేస్తుంది. చివరికి చచ్చేది, జైళ్ళల్లో మగ్గేది నాయకులు, కార్యకర్తలు. పెద్ద నాయకులు దర్జాగానే ఉంటారు. వాళ్ళకి ఏదన్నా వచ్చిందంటే ఓహని దేశం అంతా, ప్రపంచం అంతా గొల్లు అని ఏడుస్తారు. అదేం కర్మో అర్థం కాదు. చివరికి నీలాంటోడు నాలాంటోడికి అన్యాయం జరిగితే, అక్రమమైన కేసుల్లో ఇరుక్కునే పరిస్థితి వస్తే, దుర్మార్గపు దొంగ కేసులతో ఏడిపిస్తుంటే, అర్రే వాడిని ఏడిపించాడు మనోడు సూపర్ 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 అని చప్పట్లు కొట్టుకునేటటువంటి ఫ్యాక్షనిజపు కోరల్లో ఉండేటటువంటి దాంట్లో విద్యావంతులైన మూర్ఖులు ప్రజలు తయారవడం ఆంధ్రాకి పట్టిన శాపం. రౌడీజాన్ని, ఫ్యాక్షనిజాన్ని, తప్పుడు కేసుల్ని, దుర్మార్గ పనుల్ని సమర్థించుకోవడం అన్నటువంటిది. ఇప్పుడు జగన్ చెప్పాడు ఈ స్టేట్మెంటు,
ఇదివరకు తెలుగుదేశం వాళ్ళు ఏడిపించారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏడిపిస్తున్నారు, ఇప్పుడు వీళ్ళని ఏడిపించారు కాబట్టి రేపు పొద్దున మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని ఏడిపిస్తారు. పేరుకి వాళ్ళని, మధ్యలో నలుగుతున్నది క్యాడర్, నాశనం అవుతున్నది వాళ్ళ జీవితాలు. నాయకులు దర్జాగానే ఉంటారు. అంటే చివరికి ఈ దొంగ కేసులు, ఈ కేసుల నుంచి, కోర్టుల నుంచి తప్పించుకోవడానికి, లేదా ఆ కేసుల్ని ఫేస్ చేయాలంటే ఈ పార్టీలకి బానిసల్లాగా లైఫ్ లాంగ్ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఉండాలి. ఇది కర్మ పట్టిస్తోంది. ఆంధ్రాకి పడుతున్న శాపం అధికారిక బానిసత్వం వైపుకి తీసుకెళ్తున్నారు. ఇది మాత్రం చర్చ చేయట్లేదు ఎవడు కూడా. లేకపోతే వివేక హత్య కేసులో దర్యాప్తు పూర్తి, సుప్రీంకోర్టుకు వెల్లడించిన సిబిఐ. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని కేంద్ర దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టుకు తెలిపింది. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సిబిఐ భావిస్తోందా? రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై సిబిఐ అభిప్రాయం ఏంటి? కేసు ట్రయల్ తదుపరి దర్యాప్తు ఏకాలను కొనసాగించే అవకాశం ఉందనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. నేపథ్యంలో మంగళవారం మరోసారి జస్టిస్ ఎంఎం సుందరి, జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వివేక హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సిబిఐ వివరించింది. పిటిషనర్ తరపు వాదనలు ఏంటని ధర్మాసనం ప్రశ్నించగా సునీతారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది మరో కోర్టులో ఉన్నారని వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నందున పాస్ ఓవర్ ఇవ్వాలని మరో న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం తర్వాత బెంచ్ కూర్చోవడం లేదు కాబట్టి మరో రోజు వాదనలు వింటామని స్పష్టం చేసిన ధర్మాసనం విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. లేకపోతే 2 లక్షల కోట్ల దిశగా మంగళవారం మరో 5,000 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం. బడ్జెట్ లోపల బయట చంద్రబాబు సర్కార్ అప్పులు 191,112 కోట్లు. ఇందులో బడ్జెట్ లోపల 128,702 కోట్లు, బయట 62,410 కోట్లు. 14 నెలల్లోనే ప్రజలపై భారీ రుణభారం మోపిన కూటమి ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసిన ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో వెనకడు. అప్పు చేయకుండా సంపద సృష్టిస్తానంటే ఎన్నికల ముందు గొప్పలు. ప్రతి మంగళవారం అప్పులు చేయడమే లక్ష్యంగా బాబు పరిపాలన. ఇదివరకు ఇదే స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ 100 సార్లు ఇచ్చి ఉంటాడు. అప్పులతో నాశనం చేస్తున్నారు, సర్వనాశనం చేస్తున్నారు. ప్రతి జనసేన నాయకుడు మాట్లాడారు, ప్రతి తెలుగుదేశం నాయకుడు మాట్లాడారు. అసలు ఇప్పుడు నోరే మెదపట్లేదు. 14.5 లక్షల కోట్లు అని మాట్లాడిన పురంధేశ్వరి మాట్లాడట్లేదు ఇప్పుడు. అదేంటో వేరే ప్రభుత్వం అప్పు తీసుకుంటే తప్పు, జగన్ ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం అప్పులు తీసుకుంటే అది ఒప్పు అనేటటువంటిది మన ధర్మం కావచ్చు. లేకపోతే నేను చెప్పిందే జరగాలి, నేను లోకల్, జేబు నింపుకోవడమే లక్ష్యంగా పొన్ను టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ చౌదరి బరితెగింపు. ఒక్కో పనికి ఒక్కో రేటు, ల్యాండ్ కన్వర్షన్కు భూ విలువలో పర్సెంటేజ్, వెంచర్ అనుమతికి 8 నుంచి 10 ప్లాట్లు ఇవ్వాల్సిన నియోజకవర్గంలో తారాస్థాయికి జరిగిన అక్రమాలు, విస్తుబోస్తున్న స్థిరాస్తి వ్యాపారులు, అధికారులు, అక్రమాలపై ప్రశ్నించే వాళ్ళపై తప్పుడు కేసులు, దాడులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మొన్న ఆంధ్రజ్యోతి రాసింది కదా వార్త, అప్పుడు పేరు రాయడానికి ధైర్యం చేయలేదు, వీళ్ళు చేశారు. ఇది ఇప్పుడు నరేంద్ర అన్నటువంటి. లేకపోతే పులివెందుల్లో పచ్చనేతల అరాచకం అంటూ జడ్పీటీసీ ఉప ఎన్నిక ముంగిటి బరితెగించిన అధికార పార్టీ మోకలు. ఇండిపెండెంట్ అభ్యర్థి సైదాపురం సురేష్ రెడ్డితో పాటు అమరేశ్వర్ రెడ్డిపై హత్యా ప్రయత్నం. దాడికి దిగిన 30 మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు. వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లిన వారిపై కర్రలు, రాళ్లతో దాడి. అమరేశ్వర్ రెడ్డికి తలకు బలమైన గాయం, చేయి విరిగిన సురేష్ రెడ్డి. బాధితులు పరామర్శించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నిధుల కోసం కథం తొక్కిన సర్పంచులు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదురు ధర్నా. సర్పంచుల తీర్మానం మేరకే ఉపాధి పనులు చేపట్టాలని డిమాండ్. గౌరవ వేతనాన్ని తక్షణం విడుదల చేయాలంటూ నినాదాలు. సమస్యలు పరిష్కరించబోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. మరి మొన్ననే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నారు ఎప్పటికప్పుడు అని చెప్పేసి. ఇది అంతకుముందు భ్రష్టు పట్టిస్తే పంచాయతీరాజ్ వ్యవస్థని గ్రామస్థాయికి తీసుకెళ్ళిపోయామని చెప్పి. మరి ఇప్పుడు సర్పంచ్లు ఈ గొడవ ఏంటి అంటే, మరి ఈ శాఖ మంత్రి పవన్ కళ్యాణే సమాధానం చెప్పాల్సింది ఆయనే. లేకపోతే సాంకేతిక విద్యలో అప్రతిష్ట అంటూ అన్ని టెక్నికల్ బదిలీలే. సీటు కదలకుండా అదే స్థానంలో కొనసాగుతున్న అధికారులు. రెగ్యులర్ బదిలీలో అడుగడుగున అక్రమాలు చేసిన కీలక బాధ్యతలు. డైరెక్టరేట్ని వదలని ఏడీలు. మంత్రి ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. కాంట్రాక్ట్ లెక్చరర్లకు మాత్రం 750 కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్లు అంటూ సాంకేతిక విద్యాశాఖలో జరిగినటువంటి అప్రతిష్ట గురించినటువంటి వార్తని వీళ్ళు హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి అబద్ధాల రాతలతో అతుకుల బొంత. జగన్ రోతపత్రిక బురద కథలు. 11 కోట్ల నగదు చంద్రబాబు పెట్టించారంటే తీగల విజయేందర్ రెడ్డి టీడీపీ మనిషి అన్నట్టు ఎక్కడో ఆంధ్రజ్యోతి ఎండీతో దిగిన ఫోటో చూపించి ఇద్దరు దగ్గరే అని చిత్రాలు. మోకాలికి బోడిగుండికి ముడిపెట్టి వెరితనం. సొంత పాఠకుల చెవిలో జగన్ పూలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి శ్రీలంక వెళ్తుండగా వెంకటేష్ నాయుడు అరెస్టు. ఇద్దరిని ఒకేసారి బెంగళూరులో పట్టుకున్న సిట్, అయినా సంబంధం లేదంటారా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకీ ఈ నీచ పత్రిక ఏం రాస్తుందో అర్థం కావట్లేదు. ఇంతకీ ఓకే, అక్కడ అరెస్ట్ చేశారు, మరి వీళ్ళందరూ ఎవరు? చంద్రబాబుతో ఎందుకు పరిచయం ఉంది? రాధాకృష్ణ గారితో పరిచయం ఎందుకు ఉంది? తీగల విజయేందర్ రెడ్డికి సంబంధం ఉందా లేదా? అక్కడ అసలు ఫామ్ హౌస్ ఎవరిది? నిజాయితీగా రాస్తే ఎవరు ఉండదు. ఒక నీచ పత్రిక రోతపత్రిక గురించి రాస్తుంది. వాళ్ళది రోతపత్రిక అయితే వీళ్ళది నీచ పత్రిక కాదా? పచ్చి అబద్ధాలతో జనాల్ని తప్పుదో పట్టించే పత్రిక కాదా?
మీడియా అంటేనే అశుద్ధం అనే స్టేజ్కి టోటల్ జర్నలిజం పరువు తీసినటువంటి వాళ్ళు జర్నలిజం గురించి నీతులు చెప్తా ఉంటే ఇక అశుద్ధం తినేటటువంటి పంది నీతిని గురించి చెప్పినట్టు ఉంటుంది. లేకపోతే ఉత్తరాఖండ్లో జలప్రళయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మార్గదర్శుల ఎంపిక స్వచ్ఛందమే, ఎవరిని బలవంతం చేయదు సీఎం, వీళ్ళ ఎంపికలో వ్యతిరేకత రాకూడదు, 2029 నాటికి P4 లక్ష్యం సాకారం, ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శం, అవనగడ్డ పారిశుద్ధ్య కార్మికురాలు స్ఫూర్తి, ఆర్థిక అసమానతలు మరింత తగ్గాలి, ఇవి పెరగడం సమాజానికి మంచిది కాదు, ప్రజల ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు, నేను 250 కుటుంబాలను దత్తత తీసుకున్న ప్రజాప్రతినిధులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకీ అవన్నీ టీచర్లని వాళ్ళందరినీ డబ్బులు కట్టించుకోమని చెప్పేసి వాళ్ళందరినీ మార్గదర్శులుగా పెట్టమని అన్నారా లేదా? ఇంతకీ అసలు పేదరికాన్ని నిర్మూలించేటటువంటి లక్ష్యం ఎవరికి ఉండాలా? ప్రభుత్వానికి ఉండాలా లేకపోతే జనానికి ఉండాలా? వాడు పన్నే కడతాడు, ప్రతి ఒక్కడు పన్ను కట్టకుండా ఏం చేయడు కదా, పెద్దానికి పన్ను కట్టించుకుంటాం కదా. వాళ్ళు ఇంకా వాళ్ళని పిండుదాం, మేము మాత్రం ఏం చెయ్యం. అదేమంటే నేను సొంతగా 250 మందిని దత్తత తీసుకుంటాను. ఏం చేస్తారు మీరు P4తో? వాళ్ళందరికీ రోజు అయ్యే ఖర్చులని పెట్టుకుంటారా? టిఫిన్లు భోజనాలు ఇవన్నీ, లేకపోతే వాళ్ళ చేత వ్యాపారాలు చేస్తారా? వ్యాపారాలు చేపిస్తేటట్టయితే కనుక ప్రభుత్వమే లోన్స్ ఇప్పించచ్చు కదా. ఎందుకు ఈ ఇష్యూ అంటే 1500 రూపాయల ఇష్యూ చర్చ పక్కకి వెళ్ళిపోవాలి. ప్రతి మహిళకి 1500 రూపాయలు చెప్పునని చెప్పారు. అది కూడా పేద మహిళలను కూడా అనలేదు, ప్రతి మహిళకి అన్నారు. మరి ఎందుకు ఇవ్వట్లేదు అని అడగకుండా P4 అంటూ చర్చ పక్కకి తీసుకెళ్ళడం, ఈ నీచ పత్రికలు అవే రాస్తాయి తప్పించి అసలు చర్చ మాత్రం తీసుకురావు. 50 ఏళ్లకి పెన్షన్ 1500 రూపాయలు ప్రతి ఇంటికి, 100 రోజుల్లోపు మా మేనిఫెస్టో అమలు చేస్తాం. ఇయే కదా చెప్పింది. ఏం జరిగింది? జరగని వాటిని జరిగినట్టు, జరిగిన వాటిని జరగనట్టు భ్రమలు కల్పించేందుకోసం జర్నలిజాన్ని అడ్డకోలుగా మార్చేస్తున్నటువంటి దాని సాక్షిగా ఎప్పుడు ఏది మాట్లాడాలో అది మాట్లాడి పొలిటికల్ డైవర్షన్ చేస్తుంటే ఆ ట్రాప్లోకి జనాల్ని లాగే నీచ జర్నలిజమే ప్రస్తుతం సాగుతోంది. ఇకపోతే ఇకపై భూ అభివృద్ధి ఫీజు, భూ వినియోగ మార్పిడిపై 4% వసూలు, నాలా ఫీజుకు స్వస్తి, చట్టం రద్దుపై ఆర్డినెన్స్, మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం, నేడు కేబినెట్ భేటీలో చర్చించిన నిషేధ జాబితాలకు ప్రైవేట్ భూములకు విముక్తి అన్నటువంటి అది హైలైట్ చేశారు. లేకపోతే వివేక హత్య కేసులో దర్యాప్తు పూర్తయింది, సుప్రీంకోర్టు ఆదేశించి తదుపరి విచారణ CBI, వేరే కోర్టులో ఉన్న సునీత రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది లోద్రా మరో రోజు విచారిస్తామని ధర్మాసనం తదుపరి విచారణ 19కి వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వీళ్ళ బావి టీచర్లు టెట్ లేకుండానే DSC రాశారు, 2000 మంది అనర్హులుగా గుర్తింపు, టెట్లో వచ్చిన మార్కులు తప్పుగా నమోదు చేసిన వారు 35,000 మంది, టెట్ డేటాబేస్ ఆధారంగా వడపోత, ఇంకా తేలాల్సిన వాళ్ళు 9,000 మంది, క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విద్యాశాఖ 2-3 రోజులు తుది మార్కులు, వాటిపైన అభ్యంతరాలకు అవకాశం, పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మరో 24 గంటల్లో భారత్పై భారీగా సుంకాలు, రష్యా నుంచి చమురు కొనుగోళ్లే కారణం, భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు, నచ్చిన వాణిజ్య భాగస్వామిని ఎంచుకునే హక్కు భారత్కుంది, రష్యా ట్రంప్తో దోస్తున్నారహ, ప్రధాని మోడీపై కాంగ్రెస్ విసురులు, మాస్కోలో పర్యటించనున్న అజిత్ దోవల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మరి అమెరికా కోసం ఏమైనా పనిచేస్తుందేమో అర్థం కావట్లేదు. ఓ పక్కన చైనా కోసం, అమెరికా కోసం, భారత్కి వ్యతిరేక పార్టీ అని పేరు రాయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే భారతదేశంలో పుట్టి దేశద్రోహపు కారు కూతలకు వస్తుంది. అమెరికా వాడు భారతదేశం మీద పన్నులు వేస్తుంటే ఎగిరిగంతులు వేయడం ఏంటి వెర్రితనం కాబోతే? దానికి మోడీకి ఏంటి సంబంధం? మోడీ నిలబడ్డాడు, ప్రజల కోసం నిలబడ్డాడు. వీళ్ళు సిగ్గు లేకుండా అమెరికా కోసం నిలబడతా మాట్లాడుతున్నారంటే నీచ జర్నలిజం పరాకాష్ఠకి చేరింది అన్నటువంటి విషయం అర్థమవుతుంది. లేకపోతే బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ ఏదైతే మేనేజింగ్ డైరెక్టర్ వేమూరు రాధాకృష్ణ పక్కనే నిలబడి తీగల విజయేందర్ రెడ్డి ఫోటో దిగారు కాబట్టి ఆయనకు బాగా దగ్గరేనన్నట్టు జగన్ రోతపత్రిక వయ్యారాలు పోయింది. హైదరాబాద్లో ఒక ఆసుపత్రి ఫంక్షన్కి వెళ్ళిన సందర్భంగా దిగిన ఫోటో ఇది. సదరు వైద్యుడి ఆహ్వానం మేరకు రాధాకృష్ణ అక్కడికి వెళ్ళారు. అదే వైద్యుడి ఆహ్వానించి చాలామందిలో తీగల విజయేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అక్కడ రాధాకృష్ణతో ఫోటో దిగారు. దీన్ని పట్టుకుని రోతపత్రిక మోకాలికి బోడిగుండికి ముడిపెట్టేందుకు నానా తంటాలు పడుతుంది. స్కామ్ కేసు నిందితుడు గొట్టలుగా నోట్ల కట్టల వీడియోతో దొరికిపోయిన వెంకటేష్ నాయుడుతో అప్పుడు ముఖ్యమంత్రి చక్కటి చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫోటో ఇది. స్థలం తాడేపల్లి ప్యాలెస్, సందర్భం జగన్ నివాసంలో ఉగాది వేడుకలు, అత్యంత పరిమితంగా బాగా దగ్గరికి వాళ్ళకి మాత్రం అక్కడికి ఆహ్వానం లభించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి వెంకటేష్ నాయుడుతో జగన్ ఈ ఫోటో దిగారు. ఇలా ఒక్కసారి కాదు పలు సందర్భాల్లో ఆయన జగన్ కలిసిన చిత్రాలను, ఎవరో మూడో వ్యక్తి ఆహ్వానం మేరకు వెళ్ళిన చోట దిగిన ఫోటో వేరు, ఇక్కడ జగన్తో వెంకటేష్ నాయుడు జగన్ దిగిన ఫోటో వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్, కరెక్టే. కానీ ఈ నీచ జర్నలిజంలో మిస్ అవుతున్నదల్లా చంద్రబాబుతో, లోకేష్తో, వెంకయ్యనాయుడుతో వాళ్ళందరితో ఉన్న ఫోటోలు ఎందుకు రాయరు, ఎందుకు తీయరు, ఎందుకు మాట్లాడరు? అంటే నీచ జర్నలిజం అంతకు మించి కాదా? నీచ జర్నలిజంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి నీచులతో కూడినటువంటి వ్యవస్థ ఇప్పుడు రాష్ట్రాన్ని శాసిస్తోంది. లేకపోతే మళ్ళీ జగన్ బెదిరింపులు అంటూ తానొస్తే అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరిక, వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులతో పెట్టి యథావిధిగా అమరావతిపై అవినీతి ఆరోపణలు కట్టబెట్టి అధికారుల పేర్లను యాప్లో అప్లోడ్ చేయాలని లాయర్లకు సూచన. మరి ఇంతకుముందు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చెప్తే అప్పుడు వార్నింగ్, హెచ్చరిక. ఇప్పుడు ఏది అప్పుడేమో సరైనటువంటి పని
కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చేటటువంటి మాట. ఇప్పుడు జగన్ చేస్తే దుర్మార్గం. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి జర్నలిజానికి సంబంధించింది. రేపటి జర్నలిస్టులకు ఆహ్వానం అంటూ ఇంకోటి వార్త రాశారు. ఇది వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఏంటంటే వీళ్ళు శిక్షణాకాలంలో 12,000 ఇస్తారు, ఆ తర్వాత 18,000 నుంచి 20,000 దాకా జీతాలు ఇస్తారు. జిల్లా విభాగంలో పనిచేస్తే 16,000 నుంచి 18,000 ఇస్తారు. ఎవరైనా సరే జర్నలిజం కాకుండా వ్యభిచారం చేయాలనుకునేటటువంటి వాళ్ళకి ఇది కరెక్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే వీళ్ళు అసలు జర్నలిజమే చెయ్యరు. ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలుగా మారాలనుకుంటే దీంట్లోకి వెళ్ళొచ్చు. పార్టీ కార్యకర్తలను తయారు చేస్తారు వీళ్ళు జర్నలిజం పేరుతో, జర్నలిజం ముసుగులో. కాబట్టి దాంట్లోకి వెళ్తే సరిపోతుంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.